ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో తప్పుడు ప్రచారాలు, తప్పుడు రాతలు మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ జగన్ పార్టీ, ఈ మోక ఎప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని, తప్పుడు వార్తలు రాయిస్తూ వాళ్ళ కాలం వెలబొచ్చాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఒక భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. మీరు అందరూ అబ్జర్వ్ చేశారో లేదో. 3 మతాల మధ్యన చిచ్చు పెట్టాలని వాళ్ళ ఒక ఆలోచన, ఒక పన్నాగం పన్నుతున్నారు. హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింల మధ్య గొడవ పెట్టి వాళ్ళు కొట్టుకుంటుంటే పైశాచిక ఆనందాన్ని పొందాలని పులివెందుల ఎమ్మెల్యే చూస్తున్న సంగతి మనందరం కూడా గమనిస్తున్నాం. ముఖ్యంగా మనకి టీటీడీ గోశాల, తిరుమల తిరుపతి దేవస్థానం పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం, కలియుగ ప్రత్యక్ష దైవం నెలకొన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో గోశాలలో గోమాతలు చనిపోతున్నాయని ఒక ఫేక్ న్యూస్ బయట ప్రచారం చేశారు. పోనీ వాళ్ళు వెళ్ళారా గోశాలకి అంటే వెళ్ళలేదు, చూసారా అంటే చూడలేదు. కానీ ఏదో ఒక ఫేక్ న్యూస్ వదలాలి ఊరి మీదకి. వదిలిన వెంటనే అయ్యయ్యో టీటీడీలో జరిగిపోతుందంట కదా అని అందరికీ అంటే మౌత్ టు మౌత్ ప్రచారం అయిపోవాలి. సోషల్ మీడియాలో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ తాలూకు మనుషులు, సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన ప్రచారాలు ఇంకెవరూ చేయరు. అప్పుడు వాళ్ళ సీఎం ఒక్కరోజైనా పవిత్రంగా భార్యతో కలిసి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించిన దాఖలాలు ఉన్నాయా గత 5 సంవత్సరాలు? ఒక్కసారైనా ఓకే మీరు క్రిస్టియన్, మేము రెస్పెక్ట్ ఇస్తాం కాదనో. అలాంటప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు ఉంటారు కదా, ఆయనతో ఇప్పించవచ్చు కదా. భార్యాభర్తలు ఎదురొచ్చి సాంప్రదాయబద్ధంగా చేయాల్సిన కార్యక్రమాలలో చేస్తే మంచిది కదా. కానీ మీరే వస్తారు, మీరే సింగిల్గా వెళ్తారు, పట్టు వస్త్రాలు ఇస్తారు, ప్రసాదంగానే అది ఇస్తే తీసుకోరు, కింద పడేస్తారు, తిన్నట్టు యాక్ట్ చేస్తారు, అక్షంతలేమో చేతితో తల మీద ఉన్న అక్షంతలు దులిపేసుకుంటారు. ఇవన్నీ చేసేటప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతిని ఉండవా? ఇంకోవైపు పాస్టర్ గారు ప్రవీణ్ గారు చనిపోయారు. ఎలా చనిపోయారు అనేది మనందరం కూడా టీవీల్లో చూసాం. దురదృష్టవశాత్తు ఆయనకి యాక్సిడెంట్ ఒకసారి కాదు 3 సార్లు అయింది. పాపం చనిపోయారు. ఆ కుటుంబానికి మనం అందరం కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. ఏదో ఆయన దరిద్రం కొద్ది పాపం అలా చనిపోయారు. దాన్ని కూడా ఒక రాజకీయ రంగు పులిమి 20-30 రోజులు దాన్నే వరుసగా ప్రవీణ్ గారిని ఎవరో చంపేశారని, పాస్టర్ గారిని చంపేశారని, పాస్టర్ కాబట్టే చంపేశారని, ఇంకా వాళ్ళ ఇష్టం. ఎందుకంటే 4 ఎలాగో నరం లేదు కాబట్టి వాళ్ళ పెన్ను కూడా ఎలాగైనా తిప్పుతుంది. స్పోర్ట్స్ గురించి మనకి పార్లమెంట్లో బిల్లు పెట్టేటప్పుడు లోక్సభలో ఒకలా ప్రవర్తిస్తారు వాళ్ళ ఎంపీలు, రాజ్యసభలో ఒకలా ప్రవర్తిస్తారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చాక కోర్టుకి వెళ్దామని ఇంకోలా ప్రవర్తిస్తారు. అంటే ఏంటి ఈ మార్పులేంటి? ఈ స్ప్రిట్ పర్సనాలిటీలు ఏంటి మీకు అసలు? ప్రజల మనసుల్లో విషబీజం నాటడానికి, ప్రజల మనసుల్లో ఒక భయంకరమైనటువంటి ఆందోళన జరుగుతుందని తెలియడానికి, ప్రజలందరి మనోభావాలు దెబ్బతినడానికి ఒక ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి.